ఇప్పుడు ఇంకోటి మొన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు ఒక మాట అనడం అనేది జరిగింది. రంగారెడ్డి జిల్లాలో మా గనక మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీరు మొన్న ఎలక్షన్స్లలో కూడా వారితోటే ఉన్నారు, ఇప్పటికే వారితోటే ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని, అంటే ఏంది అది ప్రభుత్వం పైన వ్యతిరేకత అనుకోవచ్చా, లేకపోతే ఆయన గుర్తించట్లేదని చెప్పేసి అనుకోవచ్చా, ఎక్కడ లోపం జరుగుతుంది? ఇది కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పరమైన అంశం, మన ఇంటి కుటుంబ సభ్యుల అంశం కాబట్టి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు నడుస్తూ ఉంది. జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి వల్ల వాస్తవమే. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆశ్రమాష వ్యక్తి కాదు, సీనియర్ నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. వాళ్ళ కుటుంబం కూడా గల గ్రౌండ్ పడిచినటువంటి ప్రజలకు ఉన్నటువంటి కుటుంబం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలు ఉన్న వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఏ వాస్తవ విషయం చెప్పాలి. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి రావాల్సిందే. ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నా, అలా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మంత్రులు లేరు, రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయండి. ఏ విధంగా అంటే హైదరాబాద్ నగరం చుట్టూ ఎక్కువగా అభివృద్ధి జరిగే మొత్తం ఓఆర్ఆర్ పడినటువంటి వ్యక్తి మొత్తం రంగారెడ్డి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇతర పట్టినప్పుడు 2-3 మంత్రులు ఉన్నాడు, కానీ ఈసారి మంత్రివర్గం లేదు కాబట్టి చాలా మంది నాయకులు ఎమ్మెల్యే ఇతర మంత్రులు దగ్గర వాళ్ళు చూస్తుంటారు. ఇబ్బందిగా నిధుల విషయంలో కావచ్చు, లేదా ప్రాజెక్టులు అడగాల విషయంలో కావచ్చు, గ్రామాలలో అభివృద్ధి చెందాలన్నా చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఈ జిల్లాలో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి గారు, సీనియర్ నాయకుడు, 3 సార్లు అనుభవం ఉంది పాలనా పట్ల. ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి రావాలని, వస్తుందని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తులు నేను కూడా ముందున్నా. గతంలో కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నా, ఎన్నో ఛానల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో అని చెప్పినటువంటి వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి గారు. మా ఛానల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి దృష్ట్యా, ఎందుకంటే త్రిపులార్ వస్తూ ఉంది, ఫ్యూచర్ సిటీ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయాలన్నా కూడా ఒక మంత్రి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి రావాలని ఈ యొక్క ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారిని, కేంద్ర కాంగ్రెస్ పార్టీని కూడా వేడుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు, అంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంలో చూసుకున్నట్టయితే మళ్ళీ ఇద్దరికి రెడ్డి సామాజిక వర్గం అవుతారు అది అని చెప్పేసి ఒక బీసీలకు న్యాయం చేస్తామని, ఇక్కడ మళ్ళీ రెడ్లకే అవకాశం ఇస్తే బీసీల పరిస్థితి. నేను ఒకటే విషయం కొడతా ఉన్నా, హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రి పదవి లేదు. రంగారెడ్డి జిల్లాలో దాదాపు 14 నియోజకవర్గం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 14 నియోజకవర్గం. అటు పరిగి మొదలు పెడితే ఇటు మేడ్చల్ వరకు, ఇటు షాద్దార్ మొదలు పెడితే అటు కూకట్పల్లి వరకు, ఈ 14 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మొదటి గెలిచినటువంటి రంగారెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ తూర్పు రంగారెడ్డి భాగం బాగా డెవలప్మెంట్ అవుతా ఉంది. ఇటు ఫ్యూచర్ సిటీ విషయం కావచ్చు, ఇటు అవుటర్ రింగ్ రోడ్ పక్కన అనేక టీసీఎస్ కంపెనీలు కానీ, కోకాపేడి అనేక బహుళజాతి కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ కావాలన్నా, ఎందుకంటే హైదరాబాద్ మొత్తం హెరిటేజ్ నగరం అయిపోయింది, దీని చుట్టూ ఎక్స్పాన్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా డెవలప్మెంట్ కు ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం మధ్య మీరు తీసుకున్నా చుట్టూ చేవెల ప్రాంతము లేకపోతే ఉత్తరాలకు ఇటీటే తీసుకుంటాడు కాబట్టి ఒక మంత్రి ఉంటే కొద్దిగా చాలా బాగుంటది. ఎందుకంటే ప్రజలకు కూడా మంచి దగ్గర ఉండి ఆస్కారం వ్యక్తులు ఉంటుంది కాబట్టి ఈ జిల్లాకు మంత్రి పదవి న్యాయబద్ధంగా రావాల్సిందే. మా పెద్దలు జానారెడ్డి గారు కూడా పార్టీ అధిష్టానం డెకరేయడం జరిగింది. ఏదేమైనా సరే వస్తే మా రంగానికి ఇవ్వాలి. ఒకవేళ మా రంగాన్ని కూడా క్లారిటీగా చెప్పిండు, సామాజిక సమాఖ్యలను అడ్డొస్తే నా నియోజకవర్గంలో రాజీనామా ఇతరులను పెట్టి గెలిపిస్తా అని చెప్పి దానికి అన్నకు మాట కూడా రంగానికి కట్టుబడి ఉంటాడు. నేను ఆ విధంగా జరగొద్దనే కోరుకుంటున్నా, రంగానికే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ విధంగా నడుస్తా ఉన్నాం. ఈ రోజు కూడా రేవంత్ కూడా ఏ పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా స్వీకరించి సిద్ధంగా చేసుకున్నాం. ఆ రోజు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ అనేది దేశంలోనే పెద్ద మార్కెట్. ఇది బహుశా నాకు తెలిసి సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో అది పెద్ద మార్కెట్. ఇది రేవంత్ కూడా పిలిచి అన్నికి మార్కెట్ చైర్మన్ ఇస్తారా తీసుకోని చెప్పిండు. 100% అన్నా అని చెప్పింది, తీసుకున్నా. కొంతమంది కూడా పోటీ పడ్డారు, అయినా రేవంత్ నాకు అవకాశం ఇచ్చాడు. రేపు పొద్దున ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మార్కెట్, నా సొంత నియోజకవర్గం మార్కెట్ ఉండడం చాలా సంతోషం. నేను కూడా ఒక రైతు బిడ్డనే, సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చూసిన వ్యక్తిని కాబట్టి నాకు కూడా రైతు సంక్షేమ విషయం తెలుసు, రైతు సమస్యలు తెలుసు, రైతుల కోసం ఏ విధంగా ముందుకు పోవాలో చిన్నప్పటికించి కుటుంబం నేపథ్యంలో ఉన్న కాబట్టి తెలుసు కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్నా. ఈ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ అనేది బాడసింగారం పళ్ళ మార్కెట్, అంటే ఇంత కొత్తపేటలో ఉంది గతంలో. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాడసింగారం షిఫ్ట్ చేశారు. ఇక్కడ కూడా తాత్కాలిక మార్కెటే, దాదాపు 30 ఎకరాల మార్కెట్ ఉంది. మనం హెచ్ఎండిఏ లీజ్ తీసుకొని మనం నడుపుతా ఉన్నాం. దాని కింద మన 2 రైతు బజార్లు ఉంటాయి, వనస్థలిపురం, కొత్తపేట. మనం ఇక్కడ కూర్చున్న ఎన్టీఆర్ఆర్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఈ 3 మార్కెట్లు, దాని కింద సబ్ మార్కెట్స్, ఈ 3 కలిసి పెద్ద మార్కెట్. దాదాపు సంవత్సరానికి 1600 నుంచి 10,000 కోట్ల టర్న్ ఉన్నటువంటి ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్.